నమస్కారం. ఆర్జే శ్రీ వీడియో లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడుతున్నాం. ఈ లాస్ట్ వీక్లో వచ్చిన 3 సినిమాలలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి, ఇంకా గమ్ గమ్ గణేష్ ఒకటి, మళ్ళీ శ్లోకాను ఏదో సంథింగ్ అదొకటి, మన ఈ చైతన్య కోచింగ్ సెంటర్ క్యాండిడేట్. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ పేరు వినగానే మనకి గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ వస్తుంది, బీహార్లో అక్కడ జరిగినటువంటి మారణకాండలు అలాగా. సో దాంతో మనకి బేసికల్గా స్టోరీ తెలిసిపోతుంది. అంటే ఈ సినిమా కూడా అలాగే పేరు అలాగే తీసుకున్నారు కాబట్టి సినిమా కూడా ఇలాగే ఉండొచ్చని కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా ట్రైలర్ అవన్నీ చూస్తే అలాగే ఉంది. మన రాజమండ్రి కొవ్వూరు దగ్గర చిన్న ఊరు అనమాట. ఆ ఊర్లో ఇంకా ప్రతి ఊర్లో ఉంటాయి గొడవలే. ఈ గొడవ అంటే ఇద్దరు ఉంటారు గ్రూప్లో, వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే జనాలు నలుగుతూ ఉంటారు. తమాషా ఏంటంటే ఈ 3వ వాడికి కూడా టైం వస్తే ఆ ఇద్దరిని ఎలా చిన్నగా ఆడతారు అనేది స్టోరీ అనమాట. సో సినిమా బాగానే ఉంది. విశ్వక్సేన్ యాక్చువల్గా మంచి స్టార్టింగ్ కూలీలాగా అలా ఉంటాడు. సో అలాగే ఉంటుందేమో సినిమా అనుకుంటే మళ్ళీ అతనికి అవకాశం వచ్చినప్పుడు ఎదుగుతూ ఉంటాడు అనమాట. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉండడం, అవతల వాళ్ళని దెబ్బతీయడం, మళ్ళీ వాళ్ళ చేత దెబ్బలు తినడం, మధ్యలో లవ్ స్టోరీ ఒకటి, ఇలాగా మంచి యాక్చువల్గా ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఇక విశ్వక్సేన్ కూడా మల్టిపుల్ పాత్రల్లో కనిపిస్తూ ఉంటాడు. అంటే మొదట కూలీగా అవడం, తర్వాత ఎమ్మెల్యే అవడం, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ రివ్యూ తీసుకోవడం, మళ్ళీ ముసలాడు అవడం, జైలుకి వెళ్ళడం, ఇలాగా అన్ని పాత్రల్లో ఒక మంచి పరిపూర్ణత్వం చూపించాడు నటనలో. మంచి యాక్టర్ యాక్చువల్గా, మంచి మాస్ రోల్ యాక్చువల్గా కూడా బాగా చేసాడు. మన ఈ సినిమాలో ఏంటంటే తెలుగు సినిమాల్లో వైలెన్స్ అంటే ఒక మంచి సంఘటన పెట్టాలి. అంటే కొంచెం బాగా ఇడికి కోపం వచ్చే సంఘటన అది పెట్టేసుకుని ఇంకా నా సౌరంగా దానికి రియాక్షన్ ఏమిటంటే మనం గొడవలు తీసుకోవడం, నరికేసుకోవడం. మన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు, ఈ బోయపాటి సినిమాలు, అందరూ ప్రతి డైరెక్టర్ ఇక్కడ కూడా అదే చేస్తాడు. ఈ వైలెన్స్ వల్ల ప్రేక్షకుల్లో ఒక ఈగో తగ్గుతుంది. అంటే మనం చేయాల్సిన వైలెన్స్ స్టేజ్ మీద తెర మీద చూసి మన ఆత్మారావుడు శాంతిస్తాడో ఏమిటో తెలియదు, కానీ సినిమాల్లో వైలెన్స్ అయితే బాగుంటుంది. సో దీంట్లో కూడా ఇలాగ సేమ్ ఒక సిచ్యుయేషన్లో గొడ్డలతో నా వస్తామనగా నరికి చంపుతాడు. వైలెన్స్ ఎక్కువే మన సినిమా గ్యాంగ్స్ అన్నప్పుడు ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు మళ్ళీ ఒక కత్తి కట్టడం అని చెప్పి ఒక కాన్సెప్ట్. సో కత్తి కట్టడం అంటే ఎవరైనా చంపేయాలనుకున్నప్పుడు వాడి పేరు మీద ఇల్లు ప్రతిజ్ఞ చేసేసి చంపేస్తారు అన్నమాట. మంచి పద్ధతి గోదావరి అంటేనే పద్ధతి గల బ్యాచ్. వీళ్ళు ఏం చేసినా పద్ధతిగా చేస్తారు. ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సో ఇంకా తమాషా సర్ప్రైజ్ ఏమిటంటే మన డీజే టిల్లులో రాధిక నేహా శెట్టి ఆమెకి మంచి రోల్ వచ్చింది. దీంట్లో కొంచెం బాగా బాధ్యత గల ఒక పతివ్రత రోల్ అనమాట. ఇంకా ఆమెలో కూడా మంచి ఎమోషన్స్, ఆమెకి మంచి స్కోప్ ఇచ్చాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఏదైనా ఎంతమంది పాటలు రాసుకునేవాడు, ఇప్పుడు ఏదో సినిమాలో చేసేసాడు. మళ్ళీ అంజలి కూడా మంచి గౌరవపాత్రమైనటువంటి రోల్ అనమాట. ఆమె ఏంటంటే నడిపిస్తూ ఉంటుంది కొంచెం వీళ్ళందరినీ సరైన దారిలో పెట్టడం. సో విశ్వక్సేన్ బాగా చేసాడు. ఇంకా రాధిక కూడా యాక్చువల్లీ దీంతో డీజే టిల్లు కంటే ఇంకా మంచి పేరు వస్తుంది. డీజే టిల్లులో ఒక మోసగత్తలాగా కొంచెం స్మార్ట్ గర్ల్ అన్నట్టు చేసింది, కానీ దీంట్లో ఏంటంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి లేడీ రోల్ అనమాట. మంచి రోలే వచ్చింది. మొత్తానికి అది చూడొచ్చు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేను మా అమ్మాయి వెళ్ళాము. మా అమ్మాయి అన్న వైలెన్స్ భయపడిందేమో అనుకున్నా, కానీ బాగానే పర్వాలేదండి. సో పిల్లలు కూడా నచ్చింది. ఓకే కొంచెం
ఓవరాల్గా బాగానే ఉంది టైం పాస్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో స్లో, అంటే ఇంకా ట్రాక్ మార్చారు కదా, ఒకే దీంట్లో వెళ్ళదు. సో ట్రాక్ మారడం కొంచెం స్లో అవుతుంది. అది పర్వాలేదు, మరి బోరేగా ఉంటుంది. కానీ స్లో అవడం అంటే ఈ ఏదైనా కానీ అదే గొంగళ పురుగు కూడా సీతాకోచిలుక అవుతాయి కదా, ఆ టైపు నరికేసుకోవడం. తర్వాత కొంచెం ఎమోషనల్గా మళ్ళీ వాడు లవ్ అవ్వడం, ఆ టైప్ కొంచెం వేరే ఎత్తుగడలు అవి ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే సినిమా సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా కానీ బోర్ కొట్టదు కాబట్టి ఒకసారి అయితే చూసేయచ్చు. మళ్ళీ ఓటీటీలోకి వచ్చాక మరి ఈ సినిమా థియేటర్లో చూసినా బాగుండదు. థియేటర్లో చూడాల్సిన సినిమా, ఎందుకంటే యాక్షను ఇంకా గోదావరి అవి ఉంటాయి కాబట్టి థియేటర్లో చూడవచ్చు ఒకసారి. విశ్వక్ సేన్ ఏదైనా మంచి యాక్టర్, వాళ్ళు మంచి రైటరు అన్నీ కాబట్టి వాళ్ళు పాత్ర కూడా బాగా అర్థం చేసుకుంటారు. అటువంటి వాళ్ళు యాక్షన్ కూడా సినిమాలు కూడా చూడవచ్చు. సో అట్లీస్ట్ ఒకసారి అయితే చూసేయండి, లేదంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి. అది ప్రస్తుతం అయితే మళ్ళీ గమ్ గమ్ గణేష మన నెక్స్ట్ సినిమా అది చూడాలి. ఈరోజు డాలస్లో లోకల్ ప్రొడ్యూసర్స్ ఒక 4 షార్ట్ ఫిలిమ్స్, 2 రాబోయే సినిమాలు ప్రీమియర్ చేశారనమాట. అది చూపించాము. లేదంటే ఈరోజు ఆదివారమే గమ్ గమ్ గణేష అయిపోయింది. ఇది అదనమాట. సరే మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మన ఆర్జశ్రీ.